ఈ ఆత్మీయ ఆహారాన్ని అయా మాకు అనుగ్రహించి మీ ఘనమైన నామమును మహేపరచుకోమని స్తుతిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభువా మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడి మా జీవితాలను సరిచేసుకొని ప్రభువా నీ రాజ్యానికి సిద్ధపాటు చేసుకున్నటకు కృప చూపమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా. వాక్యంలో ఏమి సెలవిచ్చిందండి? నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యం. ఈ సత్యకరమైన వాక్యాన్ని మనం వినుటకు వెళ్తూ ఉండగా మరి ఈ సమయాన్ని మనం ఒక సిట్రేట్ లెక్ తీసుకొని రావాలా. ఎలాగంటే మరి ఇంటి దగ్గర కొన్ని పనులు మనం చేస్తూ వదిలిపెట్టి వచ్చిండొచ్చు, మనము ఏదైనా సమస్యలు ఉండొచ్చు, చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కనుక వాటన్నిటినీ కాసేపు మనం పక్కన పెట్టి పరిపూర్ణంగా ఈ సమయాన్ని, ఎందుకంటే సత్యకరమైనటువంటి వాక్యాన్ని సత్యాన్ని వినుటకు వెళ్తూ ఉండగా, ఎందుకంటే ఈ సత్యమే మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అది సరిచేయగలదు. కాబట్టి ఆ వాక్యానికి మనం వెళ్తున్నప్పుడు పరిపూర్ణంగా దేవునికి మనం కొద్ది సమయాన్ని మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఓకే, ఈరోజు సందేశం ఏమిటంటే కుటుంబంతో సమయము గడుపుట. ఏందండి? కుటుంబంతో సమయము గడుపుట. ప్రతి వ్యక్తి సాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఎక్కడి నుంచి మొదటిగా సమస్యలు స్టార్ట్ అవుతాయంటే కుటుంబం నుంచే. చెప్పండి. ఖచ్చితంగా 100% కుటుంబాల గురించి సార్ నేను మాట్లాడాలని నేను అనుకొని వచ్చినాను. సంతోషం. మీరు వచ్చి మీరు చెప్పాలంటే నాకు ఎంత అద్భుతం అంటే 100% ఇది నాతో మాట్లాడినట్లే. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ప్రతి కుటుంబము ఎలా మనము ఈ సమస్యని మనం ఫేస్ చేస్తామంటే ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. చూడండి, దేవుడు మహాకృపను బట్టి ఒక కుటుంబాన్ని కడతాడు. కట్టిన తర్వాత భార్య మనసును భర్త అర్థం చేసుకోలేకపోకను, లేదా భర్త మనసును భార్య అర్థం చేసుకోలేకపోకను, లేకపోతే వారిద్దరూ బాగున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేకపోవటం వలన ఇలాంటి సమస్యలు సాధారణంగా దేవుని స్తుతించుటకు, దేవుని మహిమపరచుటకు, దేవుని ఘనపరచుటకు ఈ సమస్యలు మనల్ని దూరపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్య నుంచి మనం విముక్తి ఎలా పొందాలి, ఈ సమస్యను మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ సమస్యను మనం సాల్వ్ చేస్తే దాంట్లో దేవుడు ఎలా కార్యము చేస్తాడు అన్న విషయాన్ని మనం గమనిద్దాం, గ్రహిద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ద్వితీయోపదేశకాండము లేదా నిర్గమకాండము 20:12 వచనాన్ని చూద్దాం. మొదటిగా మనం ఏం చేయాలన్న విషయాన్ని మనం ధ్యానించినట్లయితే 20 హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండము చూడుపో ఆనందము వస్తాం రాలేదు. దాంట్లో ప్రాబ్లం వచ్చింది. హీట్ అయితే హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వినిపిస్తుంది మీకు అందరికీ?
స్తోత్రం, హల్లెలూయా. ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని మొదటిగా మనము కట్టుకోవాలి అంటే, ఒక కుటుంబాన్ని మరి దేవునికి ఇష్టకరంగా మనము నడిపించుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మనం ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడగుదువు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నామా అన్నది ఇక్కడ ప్రశ్న. ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే అది చాలా సంతోషము. ఒకవేళ లేనట్లయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. ఏమని అంటే ప్రభువా, నీ లేఖనము మాతో మాట్లాడుతూ ఉంది. నీ లేఖనము స్పష్టంగా మమ్మల్ని ప్రభు మాకు బయలుపరుస్తూ ఉంది. నా తల్లిని తండ్రిని సన్మానించి అట్టి జ్ఞానమును అట్టి కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎంతోమంది ఆలోచించండి, ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలాగంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు మొదలుకొని మరి ఆ తల్లి తండ్రి బిడ్డను ఎలా పెంచుతాడు అన్నది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అది మనం ఊహించలేము. దానికి మనము వెలకట్టలేనిది. ఆ విధంగా పోషించి పెంచి పెద్దవాళ్ళని చేసి పిల్లలకు పెళ్లి చేస్తే కోడలు ఇంటికి వస్తానే ఫస్ట్ మాట ఒకే మాట అంటుంది, ఏమండి మనం వేరే చోట ఇల్లు తీసుకొని అక్కడ మనము తిని సంతోషించి సుఖించదము అని మ్యారేజ్ చేసుకున్న మరుక్షణమే ఆ బిడ్డకు ఒక ఆలోచన కలుగుతుంది, మనం ఈ నుంచి పక్కకి సపరేట్ అయిదామా అని. అవునా కదా? కాబట్టి అలాంటి ఆలోచన కలిగిన వారిని మనం ఎలా సరి చేసుకోవాలి? అలాంటి ఆలోచనే మన జీవితంలోకి రాకోకుండా ఉండాలంటే మనం ముందుగానే ఎలా చేయాలి? ఒకటి బాగా మీరు లోతుగా ఆలోచన చేయండి. మనం ఒక పంట వేస్తే కొన్ని పంటలు 3 నెలలకే వస్తాయి, కొన్ని పంటలు 6 నెలలకు వస్తాయి, కొన్ని పంటలు 5 సంవత్సరాలకు వస్తాయి. అవునా కదా? కాబట్టి మన కుటుంబము అలాంటి స్థితిగతులకు దిగజారకోకుండా ఉండాలి అంటే గనక మనం ఏం చేయాలన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అదే పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 46వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. 46. మరలా వారితో ఇట్లా నేను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ నీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఏమని ఆజ్ఞాపించరండి? మీతో సాక్ష్యముగా నేడు పలికిన మాటలన్నిటినీ. దేవుడు ఈరోజు చెప్పలేదండి ఈ మాట, ఆనాటి కాలంలోనే చెప్పాడు. ప్రతి కుటుంబానికి ఆయన బోధించాడు, ప్రతి వ్యక్తికి ఆయన బోధించాడు. ప్రతి ఒక్కరికి సహజంగా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన పునరుద్ధరుడని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన 3 దినాలు చనిపోయి 3 దినాలు మరి భూస్థాపితం చేయబడి మళ్ళీ ఆయన తిరిగి లేచినాడని నీకు తెలుసు, నాకు తెలుసు. మరి అందరికీ తెలిసినప్పటికీ ఈ ప్రపంచానికి తెలియదా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని? ఈ ప్రపంచానికి తెలియదా ఆయన సజీవుడని? ఈ ప్రపంచానికి తెలియదా ఆయన నీతిమంతుడని? అందరికీ తెలుసు. అయినప్పటికీ మరి తప్పు ఎందుకు చేస్తూ ఉన్నారు? అందరికీ తెలిసినప్పుడు మరి ఆయన నామాన్ని ఎందుకు స్తుతించలేక ఉన్నారు? తెలియదా? తెలుసు. కానీ ఎందుకంటే ఒకటేంటంటే మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి
మనలో ఉన్నటువంటి ఆ పాపము అనేది సైతాను మనల్ని ఉక్కిరిబిక్కిరికి తీసుకొస్తుందంట. వాక్యము ఒక మాట స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే కనుక యెషయా 58వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఏమని రాయబడుతుందంటే, రక్షింపనేరుకై ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరుకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి నీ ప్రార్థన, ఆయన మొర, ఆయన వినుటకు మరి ఆయనకు నీకు ఒక అడ్డంగా ఉందంట. అది ఏంటంటే పాపము. హల్లెలూయా. ఏందంట? పాపం. మరి ఆ పాపపు ఉబిలో మనం ఉన్నాము కాబట్టి ఈరోజు దేవుడు మన ప్రార్థన వినలేదు. ఏందయ్యా మరి నా జీవితంలో నుంచి ఆ పాపం నేను తీసివేసుకోవాలి, ఆ పాపం నుంచి నేను దూరంగా ఉండాలి, ఆ పాపానికి నేను దూరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మన కుటుంబం నుంచి ఆ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎలా స్టార్ట్ అవుతుందంటే కనుక అక్కడ మనతో చూడు, మీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలన్నీ నీ మనసులో పెట్టుకొని నీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపింపవలెను. ఈరోజు దేవుని మాటలను మన పిల్లలకు మనం నేర్పిస్తూ ఉన్నామా? లేదే. ఎంతసేపునే తండ్రి ఉదయం వెళ్తే సాయంత్రమే ఇల్లు చేరుకుంటాడు. తల్లి తన పనుల్లో మరి నిమగ్నమైపోయి పిల్లలకు ఏం బోధిస్తుందో ఏమి బోధించలేక మన పరిస్థితి ఎలా చిన్న భిన్నం అయిపోయిందంటే, మామూలుగా చెప్పాలంటే ఎలా మనం సతమతమైపోతూ ఉన్నామంటే, మనం నీతి కార్యాలు దేవుడు మనకు బోధించినటువంటి ప్రతి మాట మన పిల్లలకు తెలియపరచలేకపోతున్నాం. ఆనాటి కాలంలోనే భక్తుడు ఎంత స్పష్టంగా రాశాడు చూడండి మోషే గారు, మీకు నేర్పించేటువంటి మాటలు నీ పిల్లలకు మీరు నేర్పిస్తూ ఉన్నారా? మీ బంధువులకు మీరు నేర్పిస్తూ ఉన్నారా? ఒకరు బలహీన పడిపోతే ఇంకా బలహీన పడిపోలేని అలాంటి తత్వంలో మనం ఉన్నాం. మన మనస్తత్వం అలా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎంతసేపు ఉన్నా కూడా ఒకరు ఎదుగుతుంటే మనం ఓర్చలేమండి. ఓరుస్తారా? ఓర్చలేరు. లేదా ఒకరు ఏదైనా వాక్యం చెప్పాలనుకుంటే కనుక అతన్ని మీరు ఇంకా ఎనిక్కి పిలిచారంటే, నీకు దర్శనం ఉందా? దేవుడు నీతో మాట్లాడినాడా? ఏ విధంగా మాట్లాడినాడు? ఎలా మాట్లాడినాడు? ఇలా ఎందుకండి? వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఈ భూమి మీదంటే ప్రతి ఒక్కరూ సువార్త చేయాలి. హల్లెలూయా. ఎవరి లెవెల్లో వారు సువార్త చేయాలి, ఎవరి పరిస్థితుల వారు సువార్త చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? నీతో సహవాసం చేసేవారితో నువ్వు సువార్త చేయాలి. నువ్వు పని పాటలకు వెళ్తున్నావా? నువ్వు పని పాటలు చేసే వారితో కూడా నువ్వు సువార్త చేయాలి. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు పొందిన మేలును నువ్వు తెలియపరచాలి. నీ దేవుని నువ్వు ప్రతి ఒక్కటి మనం ఎలా చేస్తాం? ఆలోచించండి. మనం సాక్ష్యం అని ఒక సిస్టర్ వచ్చి సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం అంటే ఏందండి? మొదటిగా నువ్వు సజీవ లెక్క ఉంచి ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తున్నావు అంటే ఇది ఒక సాక్ష్యం. సాక్ష్యం అంటే మరి ఏదో కాదు. ప్రతి దినము మరి ఆయన కాపుదల భద్రతలో మనం సజీవ లెక్క ఉంచి మరొక దినాన్ని మనము ఈ భూమి మీద అనుభవిస్తున్నామంటే ఇది ఒక సాక్ష్యం అండి. లోతుగా ఆలోచించే వారికి ఇది అర్థమవుతుంది. ఏదో నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, ఇది ఒక సాక్ష్యం. లేదా మరి అయ్యగారు వచ్చి మా కోసం ప్రార్థన చేసింది, ఇది గొప్ప కార్యం జరిగింది, ఇది సాక్ష్యం. నువ్వు ఈ భూమి మీదకి రాకమునిపే నీలో ఉన్న సమస్తము దేవుడు ఎరుగును. హల్లెలూయా. కాబట్టి ప్రతి దినము సాక్ష్యమే. మనం సజీవ లెక్క ఉన్నామంటే ఒక సాక్ష్యం. తల్లి ఆలోచించండి, ఆలకించండి. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. నిన్న ఒక అయ్యగారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నంద్యాల ప్రాంతంలో మేము సువార్త చేయుటకు వెళ్ళి వస్తున్నామంటే నేను ఎంతో ఆనందించిన. ఎందుకంటే 52 సంవత్సరాలు పైబడి ఉన్నప్పటికీ మరి దేవుని పరిచయ నిమిత్తమై అంత దూరం పోయి సువార్త ప్రకటించి రావడం అనేది చిన్న విషయమా? ఆలోచించండి. కాబట్టి ఇవి దేవుని పరిచర్య చేసేది చిన్న విషయం కాదు. అది సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది గ్రహించాలా.
ఎందుకంటే మీరు మేలైన మాటలు వింటున్నారు గనుక. మీ సేవకుని పోషించే బాధ్యత కూడా సంఘముదే. ఎందుకంటే మీతో ప్రతిదీ మీకోసము, కొంతమంది అంటుంటారు, కొంతమంది ఎలా ఆలోచన చేస్తారంటే, కొంతమంది ఆయనకేములే అన్నీ ఉన్నాయి అని సహజంగా మనం ఆలోచించే ఒక మాట. కానీ మనం ఏం ఆలోచన చేయాలంటే, అందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే కనుక, చాలా జాగ్రత్తగా ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇయ్యలేదో మాకైతే తెలియదు కదా, నేను నా సేవకునికి ఏం చేస్తున్నాను అనే ఆలోచన ప్రతి ఒక్క మనిషిలో పుట్టాలి. అది పుట్టినప్పుడే, అది నీ సొంత పని అయితే నువ్వు ఎంత పని చేస్తావు? రాత్రి చూస్తావా? చూడవు. పగలు చూస్తావా? చూడవు. దినాలు లెక్కించుతావా? చూడవు. కష్టపడతావు. కాబట్టి మీరు ఇచ్చినా ఇయ్యకపోయినా ప్రతి దినము దేవుని సన్నిధిలో మొరపెట్టేది ఒక దైవజనుడే. హల్లెలూయా! ఇది నువ్వు ఖచ్చితంగా నువ్వు గ్రహించాలి, గమనించాలి. రండి చూద్దాం కింద. కొలస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ అధ్యాయం 3వ అధ్యాయము 16 నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇంకా చదవాలి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులయుండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిట్టూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. హల్లెలూయా! ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మొదటిగా మనం ఏం చేయాలంట, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసిననో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. సమస్తమును ఆయన పేరిట చేయాలి. కాబట్టి కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని కింద మనం చూసినట్లయితే ఏం మాట్లాడుతున్నాడంటే గనక 18, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. హల్లెలూయా! ఏం చేయాలంట? మొదటిగా దేవుడు చెప్పినది మాత్రమే మనం చేయాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తల్లి? మీ భర్తలకు మీరు విధేయులయుండుడి. దాని కింద ఏం చదవాలా? కింద ఏముంది? ఇంకా ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. హల్లెలూయా! దేవుడు చెప్పినది మనము చేయాలి. ఎందుకు చేయాలి అంటే గనక, మనము ఇప్పుడు మామూలుగా మనం ఏం చేయాలంటే కనుక, ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. ఆ ఫుట్బాల్ గ్రౌండ్ అనేది, ఆ గ్రౌండ్లో ఒక లైన్స్ ఉంటాయన్నమాట రౌండ్గా మధ్యలో. ఆ బాల్ బయటికి వెళ్తే ఏమవుతుంది?
దాన్ని ఫౌల్గా కేటాయించుతారు. అంటే కనుక అది ఆ సమయము లెక్కలేకి లేదు, అంటే టైమింగ్ పరిమితిలోకి లేదనమాట. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని తనకిష్టకరంగా డిజైన్ చేసుకున్నాడు. ఎలా? తనకిష్టకరంగానే డిజైన్ చేశాడు. ఎవరి కోసం డిజైన్ చేశాడంటే కనుక తన నామ మహిమార్థమై లోకంలో ఉన్న సర్వ మానవాళి నిమిత్తమై దాన్ని డిజైన్ చేశాడు. కాబట్టి ఆయన ఏది డిజైన్ చేశాడో ఆ డిజైన్లోకి మనం ఏం చేయాలా? ఇన్వాల్వ్ కావాలా. మనం ఆయన పని చేయాలంతవరకే మనం ఇన్వాల్వ్ కావాలి దాంట్లో. కాబట్టి దేవుడు నీకు ఏది చెప్తాడో అది మాత్రమే మనం చేయాలంట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే కనుక, నా యేసయ్య నాకు భర్తనిచ్చాడు, నేను ఆయనకు లోబడాలా. ఆయనకు లోబడుతూ మరి ఆయనకు ఫస్ట్ నువ్వు లోబడాలా. లోబడిన దాని తదుపరి మంచి చెడ్డలన్నీ చిన్నగా తర్వాత ఫస్ట్ నువ్వేం చేయాలా? లోబడాలా. లోబడి ఆయనకి ఏం చెప్పాలి? అయ్యా మీరు ఏది చెప్తే నేను అదే వింటాను, కాబట్టి నీకు నేను లోబడి ఉంటాను అని చెప్పి ఆయన నువ్వు ప్రేమగా దగ్గరికి తీసుకుంటే. ఎందుకంటే కనుక ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం, దేవుని దృష్టికి స్త్రీ పురుషుడని ఇద్దరు భేదం ఏమీ లేదు. దేవుని దృష్టికి ఇద్దరు ఒక్కటే. దేవుని దృష్టికి ఇద్దరం ఒకటే అయినప్పుడు మరి ఇంక మనం ఎందుకు సంకోచించాలా? మరి ఆయన మాటలు మనం వినాలా. కాబట్టి ఫస్ట్ మనం లోబడినప్పుడు నీ పరిస్థితిని ఖచ్చితంగా నీ భర్త ఒకరోజు గుర్తిస్తాడు. గుర్తించి అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు ఏ విధంగా అయితే నమ్మకంగా నీ భర్తకు లోబడుతున్నావో అది గ్రహించిన వ్యక్తి నెక్స్ట్ నిన్ను ప్రేమించే విధానాన్ని ఆయన మొదలు పెడతాడు ఖచ్చితంగా. కాబట్టి ఎందుకంటే ఎంతోమంది సింపుల్గా తీసేస్తారు భర్తను. ఎలా తీసేస్తారంటే కనుక ఈయన దేనికి తరంగాడు అన్నట్లుగా చాలా పర్యాలు మనం మాట్లాడుతూ వచ్చాం, మనం చూసాం కళ్ళతో. మీరు మీ అనుభవాలలో ఇది సహజంగా జరిగినటువంటి విషయాలు. కానీ మనం మొదటగా దీన్ని ఎలా తీసుకోవాలంటే, నా యేసయ్య ఏమని నాతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైనది. నా యేసయ్య మరి భర్తకు లోబడమని చెప్పాడు కాబట్టి నేను భర్తకు లోబడతా, అంతేగా, దట్స్ ఇట్, నేను లోబడతాను అనేది ఉండాలా. రండి ఆ కింద వచ్చిన మనం చూసినట్లయితే, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిట్టూర పెట్టకుడి. హల్లెలూయా. మరి భర్తలు ఏం చేయాలంట? ప్రేమించాలి. మనం ఎలా ప్రేమిస్తున్నామండి భర్తలు? నువ్వు భార్యగా వచ్చావు కనుక నువ్వు ఎల్లకాలము పని చేస్తూనే ఉండాలా, నువ్వు నా కాళ్ళ కిందనే ఉండాలా, నేను చెప్పినేదే నువ్వు వినాలా. ఇబ్బంది పెట్టడం లేదా? చాలా ఇబ్బంది పెడుతున్నారు పురుషులు. కాబట్టి మన కుటుంబము సరిచేయబడాలి అంటే గనక, మన కుటుంబ ప్రార్థన దేవుడు వినాలి అంటే గనక ఎవరు చేసే పని వాళ్ళు చేయాలా, ఖచ్చితంగా వాళ్ళు చేయాలా. నా వాయిస్ మీకు క్లియర్గా ఎందుకు రావటం లేదంటే, మేము చలి ప్రాంతం నుంచి వచ్చాం, కొన్ని మాటలు నా నోట్లో తిరగడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు తిరగలేదని నేను ఆలోచన చేస్తా అంటే చలి ప్రభావం గొంతుకు తగిలింది కదా, అందుకోసం. అర్థమవుతానే అమ్మా? అర్థమయ్యే వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పురుషునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అన్నది మనం లోతుగా ఆలోచన చేస్తే, మీ భార్యలను మీరు ప్రేమించుడి, వారిని నిట్టూర పెట్టకుడి అంటున్నాడు. కాబట్టి ప్రేమించే అనుభవంలో మనం ఉన్నామా లేదా ఇబ్బంది పెడుతూ ఉన్నామా ఆలోచించండి. ఎంతోమంది రకరకాలుగా మరి ఆ గ్రౌండ్లో ఆన్ ద స్పాట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక వ్యక్తితో మాట్లాడిన ప్రాబ్లమే, ఫోన్లో ఎవరితో డిస్కస్ చేసిన ప్రాబ్లమే, లేనిపోని అనుమానాలు, లేనిపోని ఉద్దేశాలు, లేనిపోని తలంపులు, వాటితో మన కుటుంబాన్ని మనమే ఏం చేసుకుంటున్నాం? రైట్, నాశనం చేసుకుంటున్నాం. హల్లెలూయా.
కాబట్టి ఏది ఏమైనా దేవుడు ఒక్కసారి మీకు భార్యగా కానీ భర్తగా కానీ ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలంట. నీ జీవితాన్ని నువ్వే సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆనాటి కాలంలోనే నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే నీ ప్రక్కటెముకతోనే దేవుడు నీ భార్యని సిద్ధపాటు చేశాడు. మరి నీ భార్యని సిద్ధపాటు చేసి ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలతో నువ్వు ఆలోచించకూడదు. ఆలోచించుకోకుండా నా భార్య ఏమి కోరుకుంటుంది అనేది నువ్వు ఆలోచించి ఆ బిడ్డ ప్రకారం నువ్వు ఒక్కసారి నెమరు వేసి ఆమె వైపుగా నువ్వు ఆలోచన చేస్తే కనుక ఆమె నీకు పరిపూర్ణమైనటువంటి సపోర్టు ఇవ్వగలుగుతాను. ఏమాత్రం నిట్టూరు పెట్టద్దు. ఎందుకంటే చాలామంది, ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే కనుక ఇది నేను ఎవరో చెప్పినా నేను ఎప్పుడు చెప్పను, నేను అనుభవించినదే చెప్తా. ఎగ్జాంపుల్స్ ఏందన్నా కానీ నేను మరి రాజస్థాన్లో పనిచేసేటప్పుడు, అంటే రాజస్థాన్కు పంజాబ్కు మధ్యలో, మరి రాజస్థాన్లో పనిచేసేటప్పుడు అయితేనేమి కానీ మరి పఠాన్కోట్, పంజాబ్లో పఠాన్కోట్ అనేటువంటి ఆ జిల్లాలో మరి మా మిస్సెస్ని వెనకబడి తీసుకెళ్ళాను నేను అక్కడికి. అప్పుడు ఆమెకు 7వ నెల జరుగుతుండే. సో ఆ టైంలో ఏం జరిగిందంటే కనుక అక్కడ వాటర్ను పట్టుకోలేము, చలి ఒకటి, మరి ఇది వాటి తగులితే ఏం జరుగుతుంది, చేతులకు తిమ్మిర్లు ఎక్కుతాయి. రైట్, తిమ్మిర్లు ఎక్కుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలా, చిన్న పిల్లోడు, మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ, ఆ టైంలో మేమేం చేయాలా అని చెప్పి నాతో పాటి మా బామ్మడిది ఉండే వెనకమ్మటి, తో మేమిద్దరము ఒక డ్యూటీ వేసుకున్నాం. ఎట్లా డ్యూటీ వేసుకున్నామంటే, ఒకరోజు బోకులు నువ్వు గడుగు, ఒకరోజు బోకులు నేను గడుగుతా అని చెప్పి, ఒకరోజు అతను గడిగేవాడు, ఒకరోజు నేను గడిగేవాడిని. సో ఆమెను ముట్టనికోకుండా. సో మేమేం చేసామంటే, భోజనం చేసి అయితే నాకు పెద్దగా రాదు, ఆ వంట చేసేటప్పుడు మాత్రం వస్తుంది, ఇట్ట చేయండి ఇట్ట చేయండి అట్ట చేయండి అని. అంటే ఈ విధంగా మేము అక్కడ దర్దాపుగా కొద్ది రోజులు కొనసాగాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆహా నేను ఎందుకు అన్నం చేయాలా, నేను ఎందుకు సహకరించాలా, నువ్వే చేయాలా, బాగలేకుండా నువ్వే చేయాలా, అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వే చేయాలా అని నీ జీవితం. ఆమె ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి, ఆలోచించండి, 20-25 సంవత్సరాలు మరి వాళ్ళ తల్లిదండ్రులు పోషించి ఆమె నిన్ను గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ నువ్వు ఎలా చూసుకోవాలి. అప్పుడు మనకు సాధారణంగా మనము ఒక లోకపరంగా మనం ఆలోచన చేసిన ఒక బైకులో నువ్వు పెట్రోల్ ప్లేస్లో నీళ్లు వచ్చేది పోతుందా, ఆలోచించండి, అది రిపేర్కి వస్తుంది ఆటోమేటిక్లీ. కాబట్టి నీ భార్యను మొదటిగా నువ్వు రిపేర్కు రాకోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఆమె కృంగిపోయినా నీ కుటుంబమే ఇబ్బంది పడేది. ఆమెను ఎంత ఇబ్బంది పరిస్తే కనుక మరి ఆటోమేటిక్లీ నువ్వు దీర్ఘాయుష్మంతులటకు అది ఒక అడ్డుగోడగా తయారవుతుంది. హల్లెలూయా. కాబట్టి మన భార్యను ఏం చేయాలి, మనము ఎలా ప్రేమించాలా, మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అది దేవునికి ఇష్టకరమైన ప్రేమగా ఉండాలా. చిన్న ప్రేమ చూపించి పెద్ద ప్రేమను ఆశించకూడదు. కాబట్టి అది దేవునికి ఇష్టకరమైనటువంటి ప్రేమగా దాన్ని మనము అమర్చుకోవాలా, ఆ విధంగా దాన్ని సరి చేసుకోవాలా. నీ ప్రేమను బట్టి నీ ఆప్యాయతను బట్టి ఆ బిడ్డ కూడా నీకు ఇంకా ఏ విధంగా అయితే నీకు సహకరిస్తుందో అంతకు 2 రెట్లుగా ఆ బిడ్డ మారిపోతూ వస్తుంది. ఆ విధంగా మారిపోయినప్పుడు మన కుటుంబం ఏమవుతుంది, మన కుటుంబంలో సమాధానము, సంతోషము, ఆనందం అనేది అక్కడనే క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమంటుందంటే, ఏమండి ఇంతవరకు మనము ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాము కనుక మనం దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు. ఈ ఆనందానికి అంత కారణం మన యేసయ్య. ఎందుకంటే ఈ ఆనందానికి అంత కారణం మన దేవుడే కనుక. కాబట్టి ఖచ్చితంగా మనము ఇంకా పోయి ప్రార్థన చేసుకోవాలి, ఇంకా చర్చికి వెళ్ళాలి, అయ్యగారిని పిలిపించుకోవాలి, కూటమి పెట్టాలి. ఏ విధంగా అయితే మనం బైబిల్ చదువుకుంటూ, ఏ విధంగా అయితే మన వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ వచ్చామో ఈ వాక్యాన్ని మనం కూడా ఇతరులకు పంచుకోవాలి అనే ఒక ఆలోచన అనేది అక్కడ పుట్టుకొస్తుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. కంపల్సరీగా మనం చేయాలి. రండి చూద్దాం, ముందుకు వెళ్దాం. ఇంకొక మాట, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట
వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. మెచ్చుకోదగినది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? నీకు చదువు రాదులే, ఊరుకుండు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నామా? అది తెలుసు. మాట్లాడుతున్నారు కదా. కానీ ప్రభువు ఏం చెప్తున్నాడు? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. కాబట్టి ఇది పిల్లలు అంటే తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎలా అంటే, నీకు 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నీకు తల్లి తండ్రి ఉంటే నువ్వు వారి దృష్టిలో పిల్లలే. నువ్వు ఎంత గొప్ప కోటీశ్వరుడైనా, నీకు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, నా స్నేహితుడిలో ఒకతను నెలకు 20 లక్షల జీతం. ఎన్ని లక్షలు? 20 లక్షలు. చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు వేరే కంట్రీలో. నెలకు 20 లక్షల జీతం. అతను పెళ్లి చేసుకొని తన భార్యను తీసుకెళ్ళి ఆమెకు కూడా మళ్ళీ 7 లక్షల జీతం అతని కిందనే పెట్టుకున్నాడు. సో ఎంత డబ్బు ఉన్నా, ఎలాంటి పొజిషన్లో నువ్వు ఉన్నా, కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే కనుక, నీ తల్లిదండ్రులకు లోబడాలి. లోబడమని అక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినదంట. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే లోబడాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడండి? కొంతమంది మాట్లాడుతుంటారు, నువ్వు ఎంపీసీనే తీసుకోవాలి, నువ్వు బైపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు డిగ్రీనే చదవాలి అని మనం కండిషన్లు పెడతామా లేదా? పెట్టి వారికి చదువు రాకపోయినా వాళ్ళను మనము కృంగేటుగా ఇబ్బంది పెడుతూ, ఏదో మన గర్వం కోసమో, మన గౌరవం కోసమో, సమాజంలో మన రెప్యుటేషన్ కోసమో రకరకాలుగా మనం పిల్లలు ఎలా చేస్తాం? కృంగదీస్తాం. తీస్తామా తీమా? చాలా ఇబ్బంది పెడతాం. కాబట్టి తండ్రులతో దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే, నీ పిల్లలు కృంగునట్లు, వాళ్ళు ఎలాంటి స్టేజ్లో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళు ఏమి చదవగలుగుతారో, ఏమి చదవలేరో, వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిదో అది నువ్వు గ్రహించేవాడివే ఉండాలి. నువ్వు గ్రహించి నీ పిల్లలను నువ్వు సరి చేసుకోవాలి. కొంతమంది సాధారణంగా క్లాసులో ఇంటే నోట్స్ రాసేస్తారు. కొంతమంది ఉదయం నుంచి రాత్రి అంతా చదువుతారు, అయినా కూడా పాపం పాస్ కూడా కాలేదు. అంటే వాళ్ళు పాస్ కాకూడదని చదువుతారా? ఆలోచన చేయండి. చదువుతారా వాళ్ళు? నేను పాస్ కాకూడదని చదువుతారా? ఎవరైనా నేను పాస్ కావాలా, మా తల్లిని తండ్రిని నేను సంతోషపరచాలని కష్టపడతారు. కానీ వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలా, లేకపోతే వాళ్ళకి అవమానకరంగా నేను బ్రతకాలని ఏ కొడుకు ఆశించడు, అనుకోడు. కాబట్టి మన పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, వారిని ఎలా మోటివేట్ చేస్తే ఈ లోకంలో బతకగలుగుతారు అని సహజంగా ఒక తండ్రిగా, తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ జీవితాలను మనం సెట్ చేయాలి. అందుకే వాక్యం ఒక మాట సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని అక్కడ మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహించబడును. హల్లెలూయా. నీ కొడుకు జ్ఞాన నిమిత్తమై నువ్వు ప్రార్థన చేసావా? నీ కొడుకు అభివృద్ధి విషయమే నువ్వు ప్రార్థన చేసావా? నీ కొడుకు పాస్ కావాలని నువ్వు ప్రార్థన చేసావా? అసలు నువ్వు జ్ఞానం గురించి మరి ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేసింటే ఇలాంటి పరిస్థితిలోకి నీ కొడుకు దిగజారడేమో. అంటే చదువు రాత్రంతా చదివినా కూడా గుర్తు లేదనే పరిస్థితికి రాకపోయి ఉండేమో. కాబట్టి మనం సహజంగా కుటుంబంలో మనం ఇదివరకు మనం మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మనం ఫస్ట్ కా నుంచి వాటిని మనం సిట్రేట్ చేసుకోలేం.
అంటే ఎవరు చేయాల్సిన పని వారు చేయలే, ఎవరు చేయాల్సిన పని వారు చేయలేదు కాబట్టే మన కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ సమస్యల వలనే పాపం వచ్చింది. ఆ పాపం వలనే ఈరోజు నా మొర దేవుడు వినకోకుండా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇదంతా మనము ఈ పాపపు ఊబి నుంచి బయటికి రావాలా, మరి ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే కనుక మొదటగా మన జీవితాలను సరిచేసుకోవాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ ఎవరికి వారు మన జీవితాలను మొదటిగా మనం సరి చేసుకుంటే అక్కడి నుంచి చిగురించేది స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు ఉండే మనము నువ్వు మారు నువ్వు మారు నువ్వు మారు అంటామే కానీ నేను మారుతానా, నన్ను చూసి నువ్వు మారనే వాళ్ళు ఎవరు ఉన్నారా? మొదటిగా నువ్వు మారు, నువ్వు మాట్లాడేది నేర్చుకో, నువ్వు నన్ను ప్రేమించేది నేర్చుకో, నాకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో. సో అదే అంటున్నామే కానీ నన్ను చూసి నేర్చుకో అనేది ఎప్పుడు వస్తుంది మాట? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరుడా, మొదటిగా మనం మారుదాం. దాని తర్వాత ఇతని దగ్గర నుంచి మనం ఎక్స్పెక్టేషన్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రేమిద్దాం, భర్తలకు మనం లోబడదాం అని స్త్రీలు అనుకోవాలి. మరి నా భార్యను నేను ప్రేమిస్తా అని భర్తలు అనుకోవాలి. తల్లిదండ్రులకు ఇద్దరు కలిసి మా తల్లిదండ్రులు మేము సన్మానిస్తామని పిల్లలు అనుకోవాలి. ఆ తర్వాత మా తల్లిదండ్రుల మాట మేము వింటామని పిల్లలు అనుకోవాలి. ఈ విధంగా మన జీవితాలను మనం సరి చేసుకుంటే దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒక మాట చూడండి, ఏబు భక్తులకు మాట అంటాడు 22వ అధ్యాయంలో, దేవునితో సహవాసము చేసినప్పుడు నా కుటుంబానికి సమాధానము దొరికినని మాట్లాడతాడు. ఏం చేసినప్పుడు అంట 18 అట్లా అట అంతా దొరికిపోద్దైనా అది కాదులే. దేవుడు మాకు ఏమి చేయాలని దేవుడితో మీరు 21 చదువు, 22, 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. హల్లెలూయా. మనం ఏం చేయాలా? స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ ఎవరైనా మనం ఏం చేయాలంటే మొదటగా ప్రభువుతో సహవాసం చేయాలి. ప్రభువుతో సహవాసం చేయాలంటే ప్రభు నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడని ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన లేఖనానికి నువ్వు లోబడాలంట. ఆమేన్. ఆయన లేఖనానికి నువ్వు లోబడినప్పుడు దేవుడు నీతో సహవాసం కలిగి ఉంటాడు. అప్పుడు నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీలో నుంచి గొప్ప గొప్ప కార్యాలు, నీ కుటుంబాన్ని దీర్ఘాయుష్మంతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి మన జీవితాలను మనం సరిచేసుకుందాం, మన జీవితాలను మనం చక్కపెట్టుకుందాం. మన కుటుంబాన్ని దేవుని చెంతకు, దేవునితో సహవాసం చేసే కుటుంబంగా మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి. కాబట్టి మీరు అనుకోవచ్చు, అయ్యా నా కుటుంబంలో మరి నేను ఎంత చెప్పినా కూడా నా కొడుకు మారలేదు, నేను ఎంత చెప్పినా కూడా నా కూతురు మారలేదు, నేను ఎంతగా మొరపెట్టినా కూడా నా భర్త తాగుతూనే ఉన్నాడు, నేను ఎంత ప్రాధాన్యపడ్డా కూడా నా బిడ్డలు నన్ను తిరస్కరిస్తున్నారని ఎన్నో ఆలోచనలు మనతో లేవనెత్తబడతాయి. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, నా బిడ్డ మారకపోవడానికి గల కారణం ఏందని నువ్వు లోతుగా వెతికినావనుకో, హల్లెలూయా, లోతుగా వెతికితే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి కానీ అదే బిడ్డతో నువ్వు నేను చాలా ఇలాంటి విషయాల్లో మేము ఆలోచించామండి చాలాసార్లు. మరి భార్యాభర్తని ఇద్దరిని కూర్చోబెట్టినప్పుడు ఎంతసేపు ఉన్నా భర్త భార్య గురించి చెప్తాడు, భార్య భర్త గురించి చెప్తాడు. యాజ్టీజ్గా దోనో ఇద్దరంటే కనుక, అంటే దాంట్లో ఏంది ఇదని మనం లోతుగా ఆలోచన చేస్తే కనుక వారిద్దరిలో మెయిన్ సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే కనుక
వారిలో ఒకరి పట్ల ఒకరికి బాధ్యత, ప్రేమ లేదు. భార్య పైన ప్రేమ ఉండే వ్యక్తి తన భార్య గురించి ఎప్పుడే కానీ ఇతరులతో డిస్కస్ చేయడు. ఒకవేళ పరిపూర్ణమైనటువంటి భర్త భార్యని ప్రేమించిన ఎడల తన భార్య గురించి బయటికి చెప్పడు, భార్య భర్త గురించి బయటికి చెప్పదు. ఎందుకంటే మీరు ఏక శరీరమై ఉన్నారని మీరు గుర్తించినప్పుడే ఖచ్చితంగా దేవుని మీరు పరిపూర్ణంగా స్తుతించగలుగుతారు. ఈ భూమి మీద నువ్వు ఎవరికి ఎన్ని చెప్పుకున్నా దానివల్ల నీ కుటుంబం ఇంకా ఇబ్బంది పడుతుందే కానీ అది సరిచేయబడదు. అట్లని దైవజీవునికి మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆయన ద్వారా ఇమీడియట్గా మనం మాట్లాడాలంటే మామూలుగా ఒక అధికారిని కలసాలంటే ఎవరిని కలుస్తామండి? పిఏకి చెప్తే వెంటనే నేను అధికారితో కల్పిస్తాను, అవునా కదా? అదేవిధంగా మరి దైవ సేవకుని చెప్పుకుంటే నీ రికమెండేషన్ రికమెండేషన్ దేవుని దగ్గరికి పోతుంది. కాబట్టి హల్లెలూయా. కాబట్టి మనుషులతో మీరు చర్చించుకోమాకండి. మనుషులతో మీరు ఎంత చెప్పుకున్నా కూడా మీ కుటుంబం ఇంకా దూరం అయిపోతుందే కానీ దగ్గరికి రాదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మనం వాటిని నెమరు వేయాలి. ఒక వ్యక్తి ఈ మాటలను 3 దినాల కంటే ఎక్కువ తర్వాత 3 దినాలు గడిచిన తర్వాత జ్ఞాపకం చేసుకోకపోతే మర్చిపోతాం సైకలాజికల్ పరంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి దినము వాక్యాన్ని నెమరు వేస్తే, అందుకే భక్తులు స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడు? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక, దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానించినట్లు. అది కాదు, తర్వాత అది దివారాత్రం మనం ఏం చేయాలంట? వాక్యాన్ని ధ్యానించాల. ఏం వాక్యాన్ని ధ్యానంటే క్రీస్తు మనసును తెలుసుకోవాలా. ఆయన మనసును నువ్వు తెలుసుకున్నప్పుడు నీ మనసు ఆటోమేటిక్లీ కుదుటపడతాది. చూడండి, ఆలోచించండి. ఆయన ఈ భూమి మీద మరి భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడదీసినప్పుడు ఆయన అంత ఇబ్బంది పెట్టారు, రకరకాల దోషాలు మోపారు, పిడిగుద్దులు గుద్దారు. మరి ఇంత విధంగా హింసించినప్పటికీ ఆయన ఏం మాట్లాడాడు? మొదటిగా పైనుంచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి. ఎంత గొప్ప మాట అండి. ఆ మాట వింటే కన్నీళ్లు దిగుతాయి అంతే. అలాంటి హృదయం కలిగి నువ్వు ఉన్నావా? అలాంటి ఆలోచన కలిగి నువ్వు ఉన్నావా? లేదే. వాక్యము సెలవిస్తుంది కీడుకు ప్రతి కీడు చేయకూడదని. మనం ఏం చేస్తున్నామండి? ఒకడొక మాట మాట్లాడితే ఆ మాటకు 10 మాటలు కలిపి నా తరపున అంటున్నాం, అవునా కదా? కాబట్టి క్రీస్తు మనస్సును నువ్వు కలిగి ఉంటే, క్రీస్తు మనస్సును నువ్వు తెలుసుకుంటే మరి ఏ రోజు మన కుటుంబము అసమాధానం లేకుండా ఉండదు, సమాధానంగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. ఈ విధంగా మన జీవితాలను సరిచేసుకుంటే ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఈ కాలంలో నేను సహజంగా ఇంటికి అంటే ఆర్మీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రజల్లో సహజంగా చూసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే కనుక బాధ్యత లేకుండా, సంఘంలో వాస్తవంగా చెప్పాలంటే బాధ్యత లేదండి. మీరు ఏమన్నా అనుకోండి, బాధ్యత లేదు. దైవజనుడు ఫోన్ చేస్తే తప్ప మనుషులు రారు. అలాంటి పరిస్థితులకి సంఘం దిగజారిపోతూ ఉంది. నాకు ఫోన్ చేయాలి, నేనెందుకు రావాలా? నాకు తెలియపరచాలి, నేనెందుకు రావాలా? ఇలాంటి భావాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈ భావాన్ని తీసివేయండి. మనం దేవుని సన్నిధిలో పని చేస్తూ ఉన్నాము అంటే నువ్వు సేవకుని కోసం చేయలే, నువ్వు నీ తండ్రి అయిన యెహోవా దేవుని కోసం చేస్తున్నావు అని మాత్రం నువ్వు మర్చిపోమాకు. నువ్వు సేవకుని కోసం చేస్తున్నావని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో అప్పుడు నువ్వు పని చేసినా దాని ప్రతిఫలం 0. నా తండ్రి పని నిమిత్తమై నేను ఏదో ఒక పనికి ఉపయోగపడాలని నీలో ఆలోచన పుట్టిందనుకో, ఆ రోజు నుంచి నువ్వు ఆశీర్వదింపబడు. హల్లెలూయా. ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి మేనేజ్మెంట్ చేసేది బాగా తెలిసి ఉంటుంది, కొంతమందికి వాక్యం చెప్పేది మాత్రమే తెలుస్తుంది, కొంతమందికి ఆరాధన చేసేది తెలుస్తుంది,
కొంతమంది చక్కగా పాటలు పాడగలుగుతారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపావరాలు రకరకాలుగా ఉంటాయి. కానీ సంఘం అనేది అందరూ కూడుకొని అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే వృద్ధిలోకి వస్తుంది. కానీ అది నాది కాదులే ఆయనది అంటే మనం ఎప్పుడు ఫలించము, ముందుకు సాగిపోలేము. హల్లెలూయా. కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. అవన్నీ మనకొద్దు. మన దైవజనుడు ఏం చెప్పినాడో అది మనం ఫస్ట్ ఫాలో కావాలి. అది ఫస్ట్ ఫాలో అయితేనే దాంట్లో ఖచ్చితంగా మనకు విజయం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన జీవితంలో ఫలభరితంగా మనం ఎదగాలి అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కనుక ఈ వాక్య నిమిత్తమై మనందరం ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి. అది ఒకసారి పలికించిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం ఒక తీర్మానంలోకి వెళ్దాం. దేవుడు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను మన జీవితంలో నెమరువేద్దాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుమని. ఈ రోజు నుంచి మనము మన తల్లిని తండ్రిని సన్మానించేవాడు ఎదుగుదాం. వాక్యము మాట్లాడుతూ వచ్చింది, భార్యలారా నీ పురుషులకు మీరు లోబడి ఉండుడని. ఈరోజు నుంచి మనం లోబడుదాం. భార్యలను ప్రేమించమని వాక్యము సెలవిస్తుంది, భర్తలతో మాట్లాడుతూ ఉంది. నీ భార్యను ప్రేమించుము, వారిని ఏమాత్రము నీ ఇబ్బంది పెట్టకుము అని ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకుందాం. మన కుటుంబాన్ని కట్టుకుందాం, దేవునికి ఇష్టకరంగా మార్చుకుందాం, ఆయన సన్నిధిలో మొరపెడదాం. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా రక్షింప నేరక ఎండినట్లు నీ హస్తము కురచ కాలేదు, విన నేరక ఎండినట్లు నీ చెవులు మందము కాలేదు, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేదు అంటే మనలో పాపము ఉండేది. ఆ పాపము దేవుడు దూరపరుచున్నట్లు, ఆయనకి ఇష్టకరమైన భక్తి మనం చేయనట్లు, ఇదివరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడినట్లు ఒక తీర్మానముతో ముందుకెళ్దాం. దేవునికి మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. ఎందుకంటే సమస్తము ఆయన నామం వర్ణింప శక్యము కాని నామము. ఆయన నామమును మనము ఎంత గొప్ప దేవుడు అంటే వర్ణింప శక్యము కాని నామం కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మన పరిస్థితిని మార్చే దేవుడు కనుక మనం మనస్ఫూర్తిగా ఒక తీర్మానంతో ముందుకు సాగిపోదాం. దేవుడు మనతో కార్యము చేయనట్లు, ఈ వాక్యం నూరంతలుగా ఫలించినట్లు మన మధ్య ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తారు. విశ్వాసయ్య గారు ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దోషం నేను దూరము నుండి క్షేమంగా తీసుకుని వచ్చి అమూల్యమైన మాటలు వినిపించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రతి కుటుంబంలో భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల, పిల్లలు తల్లిదండ్రుల ఎడల, తల్లిదండ్రులు పిల్లల ఎడల ఎలా నడుచుకోవాలో నీవు నియమాలు నాయన గ్రంథంలో రాసి ఉంచినావని మరొకసారి జ్ఞాపకం చేసినావు. నాయన ప్రతి ఒక్కరూ నీ వాక్యమును అనుసరించి నడుచుకొని తమ కుటుంబాలను, తమ వ్యక్తిగత జీవితాలను మొదటగా నాయన సరి చేసుకున్నటకు, నాయన సరి అయిన మార్గంలో నడవడానికి మీ బిడ్డలందరికీ మాకందరికీ సహాయం చేయండి తండ్రి. మా కుటుంబాలు అన్ని జనుల మధ్యలో నాయన సాక్షులుగా నిలుచుటకు, నాయన మా కుటుంబాల్లో నీ సమాధానం నిలిచి ఉండునట్లు, నీ కుటుంబాల్లో నాయన నీ సత్యము నిలిచి ఉండునట్లు, నీ వెలుగు ఉదయించినట్లు ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం అందించిన నీ దాసుని దీవించండి నాయన, వెంట వచ్చిన నీ యొక్క దాసుని దీవించండి నాయన, వాక్యం విన్న ఈ బిడ్డలను దీవించండి. నీ వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకున్నాడు నాయన.
మరియ తన హృదయంలో భద్రము చేసుకున్నాను, తన హృదయంలో తలపోచినని. అలాగే తండ్రి గొర్రెలు మేపేవారు ఆయన వారికి చెప్పిన మాటలను ప్రచురము చేయించు వెళ్ళిరని వ్రాయబడినట్టు మీ నోట మీ హృదయంలో కూర్చుండునప్పుడు, ఆయన నిలుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఆయన అలాగే లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వాక్యంను గుర్తు చేసుకోవాలని చెప్పి ఉన్నావు తండ్రి. నీ వాక్యం మా హృదయంలో నిలిచి ఉండునట్లు, ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. అందరం ముఖ్యంగా మన మధ్యకి వచ్చి వాక్యం అందించిన రాజేష్ గారికి వందనములు తెలియజేస్తున్నా. అలాగే మిత్రుడు ఆయనతో వచ్చినారు నిఖిల్, ఆయన కూడా వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము శుక్రవారం ఎవరింట్లో ప్రార్థన పెడుతున్నాము. శుక్రవారం రోజు మన శ్రీరాములు ప్రార్థన అవుతుంది. పెట్టుకోండి. అది